నేర్చుకుందాం కీర్తన భాగాన్ని. కీర్తనలు 54వ అధ్యాయము. దేవా, నీ నామం బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమ కార్యం బట్టి నాకు న్యాయం తీర్చుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యం బట్టి వారిని నశింపజేయు. స్వేచ్ఛార్పణలైన బలులను సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. స్తోత్రాలయ్యా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదను. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదను. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాగరములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి
ప్రభువా. ఈ నవపదిలో ప్రభువా, ఈ ఆత్మ కార్యాన్ని జరిగించండి. అగ్ని ప్రవాహాన్ని ప్రభువా, ప్రజలను సాగులాగా సహాయం చేయండి. దురాత్మలను దుష్టుని కార్యములను యేసు నామములో లయపరుస్తున్నాను. యేసు నామములో లయపరుస్తున్నాను. యేసు నామములో లయపరుస్తున్నాను. తాకండి, 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 తాకండి. ఈ అగ్నితో ప్రభువా, ప్రజలను స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నా. ఆత్మస్వరూపి నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, జీవం కలిగిన యేసు నీ కొందనాలు. యేసు నీకే వందనాలు, నీకే వందనాలు. అయ్యా నవంబర్ మాసంలో ప్రభా మమ్మల్ని అడిగిపెట్టినందుకు నీ కొందనాలు. ఈ ఆత్మ కార్యం జరిగించినందుకు వందనాలు. ప్రతి బిడ్డను తాకినందుకు వందనాలు. ఈ నెలలో ప్రభా మీరు మమ్మల్ని స్పర్శించండి. మా ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి. పోయి నెలంతా ప్రభా నీ కృపలో భద్రపరిచారు, నీకు స్తోత్రాలయ్యా. పోషించారు, నీకు స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చారు, నీకు స్తోత్రాలయ్య. మమ్మల్ని ప్రభా నీ కాపుదలలో భద్రపరిచారు, నీకు వందనాలు. మమ్మల్ని అందరూ క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. 10 నెలలు ప్రభువా ఈ ఆత్మ కార్యాన్ని మా మధ్య జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఆత్మస్వరూపి నీకే స్తుతులు చెల్లిస్తూ, జీవాధిపతి నీకే వందనాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ, యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కూర్చుందాం. శ్రేష్టమైన ప్రభు యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఒకరి నుంచి ఒకరికి శుభాలు తెలియచేసుకోండి. సిస్టర్ నీకు వందనాలు. దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక, నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చునుగాక, సర్వ సమృద్ధిలోకి నేను నడిపించునుగాక, నీ కుటుంబంతటికి రక్షణ ఇచ్చునుగాక, సమృద్ధితో ప్రభు వారిని నింపునుగాక, నిత్య జీవానికి మనందరూ వారసులు చేయునుగాక, ఆయన రాజ్యం ఆయన నీతి మనం ఎదుగుదముగాక. నీ కృపలో ఆయన కృపలో మమ్మల్ని వర్ధిల్లు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన ప్రభు యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. త్వరగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు ధ్యానాంశము, మరి జాగ్రత్తగా వినండి. మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయి, లేదా ఇంటి దగ్గర ఆడియో రికార్డ్స్ ఉంటాయి. ఎంతమంది ఇన్స్టాగ్రామ్స్ వాడుతున్నారు, ఎంతమంది ఫేస్బుక్లు వాడుతున్నారు, ఎంతమంది రీల్స్ వాడుతున్నారు, ఎంతమంది మరి ఈ లౌకికమైన సంగీతాన్ని వింటున్నారు, మీకు వస్తున్న ఫోనులు ఏ రింగ్ టోన్ను పెట్టుకుంటున్నారో. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. శ్రద్ధ కలిగి విందాం. క్రైస్తవ పాటలు కానివి వినటము సరైనదా? మరొకసారి ప్రశ్నిస్తున్నా. క్రైస్తవు కాని పాటలను వినటము సరైనదా? దేవుని బిడ్డలారా, సాతాను సాహిత్యము లేకుండా వ్యక్తులను తయారు చేసి ఈ లోకం మీద వాడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. ధ్వని, నా మాట జాగ్రత్తగా వినండి, ధ్వని చాలా ప్రాముఖ్యమైనది. అది చాలా
విలువైనది. ఏమిటండి? ధ్వని చాలా ప్రాముఖ్యమైనది, విలువ కలిగి ఉన్నది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనములో జ్ఞానము ఘోషించుచున్నది, కేకలు వేసుచున్నది అని అర్థం వస్తాయి. జ్ఞానము ఘోషించుచున్నది అంటే జ్ఞానము కేకలు వేస్తుంది, అంటే బిగ్గరగా పాడుచుంది, ప్రోత్సహిస్తుంది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు కీర్తనలు 66వ అధ్యాయము 8వ వచనం. జనులారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన్ని కీర్తించుడి. 105వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులలో ఆయన కార్యములు తెలియచేయుడి. ఆమేన్. చాలండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. 42:1. చాలండి. అంతేకాదండి, ఎహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచన. ఎహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 1-2. తోడ్కొని రాగా కనబడిను, ధ్వని విస్తారమైన జనముల ధ్వనివలే వినబడిను. చాలండి. అదేవిధంగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనం. అపోస్తల కార్యాలు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి. చాలండి. ఇప్పుడు చదవబడిన వాక్యాలన్నిటిలో ధ్వని చాలా ముఖ్యమైనది, చాలా విలువ కలిగినది. దేవుని బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథము ధ్వని గురించి తేటగా మాట్లాడుతుంది. ధ్వని చాలా కీలకమైనది. శబ్దాన్ని దేవుడు సృజించాడు. శబ్దాన్ని దేవుడు సృజించాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. మరియు జలముల ధ్వనితోనూ శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. దేవుని బిడలారా, ఇప్పుడు కోట్ చేసిన వాక్య భాగాలన్నిటిలో ధ్వని, శబ్దము, ప్రైజ్లా, పరలోకములో దేవుడు సృజించాడు. ఈ ధ్వని దేవుని బిడ్డలారా, పరలోకంలో దేవుడు సృజించాడు. ధ్వనికి చాలా విలువన్నది, ప్రాముఖ్యత ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ధ్వనిని ఎందుకు సృజించాడు అనేది విందాం. సాతాను దేవుడు సృజించిన ప్రతిదానిని వక్రీకరిస్తాడు. దేవుడు సృజించిన ప్రతిదానిని అపవాదైన సాతాను వక్రీకరిస్తాడు. దేవుని బిడ్డారా, ఆది కాండములో ఈ ధ్వని గురించి, ఈ శబ్దము గురించి ఆది కాండములోనే మొదటగా
ప్రస్తావించబడినది. దేవుని బిడ్డలారా, అయితే ఆది కాండములో మనం చూస్తాం, వాస్తవానికి కయ్యోను మీ అందరికీ తెలుసు. కయ్యోను తన కుమారుడిని తన యొక్క తమ్ముడైన హేబేలును చంపుతాడు. చంపిన తర్వాత 5 తరముల తర్వాత కయ్యోను దేవునిని విడిచిపెడతాడు, హత్య చేస్తాడు తమ్ముడిని. ఆ తర్వాత 5 తరముల తర్వాత ఆ తరములోనే కయ్యోను వంశ పారంపర్యంలోనే చెడు కూడా స్టార్ట్ అయింది. అతని తరములోనే సంగీతము కనిపెట్టబడినది. మొదటగా ఎవరు సృజించాడు? దేవుడు పరలోకములో ధ్వనిని సృష్టించాడు. దేవుడు సృజించిన ప్రతిదానిని అపవాది వక్రీకరిస్తాడు. దేవుడు ఆ ధ్వనిని, ఆ మ్యూజిక్ని, ఆ యొక్క సంగీతాన్ని ఎందుకు సృజించాడో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆ యొక్క సంగీతాన్ని, ఆ ధ్వనిని అపవాదైన సాతాను ఏ విధంగా వక్రీకరించి మానవాళి మీదకు, ప్రపంచం మీదకు వదిలి ప్రతి బిడ్డను ఏ విధంగా నాశనం చేస్తున్నాడో ఈ పగటి వేళ విందాం. ఆమేన్. సరి చేసుకుందాం. ఆ కయ్యోను తరములోనే 5 తరముల తర్వాత ఆది కాండము 4వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుదాం. 4వ అధ్యాయం 19. సిల్లా ఆదా ఇబాలేకును కనెను. అతడు పశువుల గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరి పేరు యోబేలు. అండర్లైన్ చేయండి, యోబేలు. ఇతడు సితారను, సానికను వాడుగు చేయవారందరికీ మూల పురుషుడు. ఆగుదాం. సితారా మరియు సానికను అంటే, సానికంటే కింద రాయబడింది పిల్లన గ్రోవి. ఇది ఎవరు తయారు చేశాడు? కయ్యోను. కయ్యోను దేనికి సాదృశ్యము? అపవాదికి. అంటే దేవుడు సృజించాడు. మొదట చెప్పబడిన వాక్యాలన్నీ ధ్వనిని దేవుడు సృజించాడు. అయితే దానిని వక్రీకరించడానికి కయ్యోను తరములో 5వ తరములో ఉన్న వారు ఈ యొక్క సితారను, పిల్లన గ్రోవిని కనిపెట్టాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విన్నాను. సంగీతాన్ని సృజించింది దేవుడు, కనిపెట్టింది అపవాది. నా మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. సృజించడం వేరు, కనిపెట్టడం వేరు. దేవుని బిడ్డలారా, ఒక వస్తువును తయారు చేసి అక్కడ పెడతాం. ఆ తయారు చేసిన వస్తువు ఎవరో వచ్చి ఇక్కడ ఉందంటారు. అది కనిపెట్టడం. సృజించింది, సంగీతాన్ని సృజించింది దేవుడై ఉన్నాడు. దానిని కనిపెట్టి దాన్ని మిస్లీనియన్గా ఆడు అపవాది ఆ సంగీతాన్ని వక్రీకరించి మానవాళికి అందిస్తూ ఆ సంగీతాన్ని అనేక మనుషుని యొక్క ఆత్మను నరకానికి ఏ విధంగా తీసుకెళ్తున్నాడో తేటగా ప్రభువారు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, అసలు సంగీతము దీనికి ఆచ్యుడు. దేవుడు ధ్వని సృజించాడు, సంగీతాన్ని సృజించాడు. పరమందు ఆ యొక్క ధ్వనిని, ఆ సంగీతాన్ని వాడటానికి హెస్కేలు గ్రంథములో 28వ అధ్యాయములో 13వ వచనములో ఈ మాట చూద్దాం. 28వ అధ్యాయము 13వ వచనం. నీవుంటివి గోధుమేకము సూర్యకాంతమణి
రక్తపు వర్ణపు రాయి, సులిమాలి రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమ రత్నములతో బంగారముతో నువ్వు అలంకరించబడితే. ఎవడి గురించి? లూసిఫర్. దేవుడు సంగీతాన్ని సృజించాడు. ప్రైజ్ లార్డ్. ఆ మొదటిలో ఈ సంగీతాన్ని ఎవడు వాడేవాడు, ఉపయోగించేవాడంటే నువ్వు నియమింపబడిన దినమున, అండర్లైన్ చేయండి, పిల్లను గోవిను వాయించువారును నీకు సిద్ధమయ్యిరి. ఇక్కడ ఏమని రాయబడింది? పిల్లన గోవి. ఆది కాండములు ఏమి రాయబడి ఉంది? కయ్యోను సంతతి ఏం సృజించారు? పిల్లను గోవిని, సితారను. దేవుని బిడలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఇక్కడ సంగీతములో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో తీగలతో వాయించే వాయిద్యాలు. ఒకటేంటి? తీగలతో వాయించేది. తీగలతో వాయించేది ఏమిటి? సితారా. ఇప్పుడు లేటెస్ట్ గిటారు. ఏ అయితే తీగలు ఉంటాయో అవన్నీ ఒక కోవకు చెందినవి. రెండో కోవకు చెందినది గాలి ద్వారా. దేని ద్వారా? గాలి ద్వారా. పిల్లన గోవి దేని ద్వారా? గాలి ద్వారా. ఇప్పుడు గాలి ద్వారా ఊదే చాలా ఇన్స్ట్రుమెంట్స్. దేవుని బిడ్డలారా, సంగీత వాయిద్యములను రెండు రకాలుగా దేవుడు సృజించాడు. ఆమేన్. ఆ రెండిటిని అపవాదైన లూసిఫర్ వాడుతూ ఉండేవాడు. అయితే వాడు దేవునికి సమానంగా చేసుకుని గర్వించి దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని ఆజ్ఞకు లోబడినందున, వాడు పాపము చేసినందున దేవుడు ఈ లోకములోకి నెట్టేశాడు. నెట్టేసిన అపవాది ఈ భూమి మీదకి వచ్చేసాడు. వాడికి తెలిసిన విద్య ఏంటి? సంగీతం. సంగీతమే వాడికి తెలిసినది. దీనితోనే ఈ లోకమంతటిని నాశనం చేయాలని ఒక ఎజెండా పట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? ఒక ఎజెండా పట్టుకుని ఆ సంగీతంతోనే భూమిపై తన లక్ష్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఈరోజు అనేక మంది, కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, వెనకాల బ్యాక్గ్రౌండ్కి, యూట్యూబ్లో సాంగ్స్కి, ఆఖరికి మీ రింగ్ టోన్ పెట్టినా కూడా సెక్యులర్ అంటే లోకపు సంగీతము. అది దేవుని సంగీతము కాదు. ఏదైనా ఒక బాణి, ఒక ట్యూన్, ఒక బీట్ నీకు నచ్చితే దాంట్లో పరిశుద్ధత ఉందా లేదా నీకు అనవసరం. దానిని తీసుకొచ్చి నీ యొక్క జీవితంలోకి నాటుకుంటావు. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినండి. దేవుని సత్యాన్ని, వీడు పరలోకములో సంగీత కళాకారుడు. దేవుడు సృజించిన సంగీతాన్ని వాదించేవాడు. అక్కడ నుంచి కింద పడగానే ఈ సంగీతమే ఎజెండాగా తీసుకుని అక్కడ దేవుడు సృజించిన సంగీతాన్ని వక్రీకరించి ఇప్పుడు వినబోతున్నారు. మీరు ఏ విధంగా ఈ సంగీతానికి తెలియకుండా వశపడిపోయారో, దానికి బానిసైపోయారో, లోకమంతా, ప్రపంచమంతా ఏ విధంగా బానిసత్వంలోకి వెళ్ళిపోతుందో. ప్రతి ఒక్కరికి చెవులలో హెడ్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నా. దేనికి కారణం? దానికి వశపడుతున్నారు. దేవుని బిళ్ళారా, అసలు సంగీతాన్ని ఎందుకు దేవుడు సృజించాడు? సంగీతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనం చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎవరు సృజించింది సంగీతాన్ని? దేవుడు సృజించాడు. ఎన్ని రకాలు? 2 రకాలు. తీగలతో ఉన్నవి, గాలితో ఉన్నవి. దీన్ని ఆరాధించడానికి సంగీతానికి లూసిఫర్ ఉన్నాడు. వాటిని పడదోయగానే ఈ లోకంలో ఉన్న ప్రజలను ఏం చేయాలి? వక్ర మార్గములో, పాప మార్గములో, నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి ఆడికి తెలిసిన సంగీతాన్ని కయ్యోను సంతతిలో 5వ తరములో మరలా వీటిని బయటికి తీసుకొచ్చాడు. అసలు ఎందుకు ఈ సంగీతాన్ని ప్రభు సృజించాలో 5 విషయాలు చెబుతాను. ఎందుకు దేవుడు ఈ సంగీతాన్ని సృజించాడు? మొదటే చెప్పాను, చాలా రెఫరెన్స్లు ఇచ్చాను. ధ్వని పరలోకములో
పుట్టినదని. దేవుని బిడ్డారా, మొదటిది దేవుడు సంగీతాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవునిని పూజించుటకు. చెప్పలు కూడా దేవుని మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. యస్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. Praise God. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చాలు. చెదము. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ కలిసి ఆ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు అందరూ కలిసి ఆయన సన్నిధిలో దేవుని ఆత్మ మీ మీదకి రాబోతుంది. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి. మ్రోగు తళములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను స్తోత్రాలు. తాంతి మధ్యములతో తాంతి మధ్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ దేవుని కలుగునుగాక. 150వ కీర్తన 1-6 వచనాలు అదే రాయబడింది. 150వ కీర్తన 1-6. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విషయమును స్తుతించుడి. ఆయన పరాక్ర కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభువును బట్టి ఆయన స్తుతించుడి. పూరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలముతోను సితారుతోను ఆయన స్తుతించుడి. తంబురుతోను నాట్యముతో ఆయన స్తుతించుడి. తంతి వాద్యములతో పిల్లను గోవినితో ఆయన స్తుతించుడి. రోగు దళములతో ఆయన స్తుతించుడి. దేనిని సంగీతం దేనికి సృజించాడు? ఆమె చెప్పండి కూడా దేవుని మహిమ. ఎందుకు దేవుడు సంగీతాన్ని సృజించాడు? దేవుని ఆరాధించడానికి. ఈ సంగీతాన్ని వక్రీకరించాడు అపవాది. ఈ సంగీతాన్ని వక్రీకరించి దీనిని భయంకరంగా వాడుతున్నారు. దేవుని బిడ్డలారా, తీసే మ్యూజిక్లని సెక్యులర్ సాంగ్స్ అని ఆనా కొంతమంది అంటారు. ట్రాజడీ సాంగ్స్ అండి బాగుంటాయి, సినిమా సాంగ్స్ బాగుంటాయి, క్లబ్ సాంగ్స్ బాగుంటాయి, డీజే సాంగ్స్ బాగుంటాయి. అవన్నీ వక్రీకరించబడినవి. అవి నువ్వు ఏంటంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళతావు. నో డౌట్. దేవుడు సంగీతాన్ని ఎందుకు సృజించాడు? ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి. దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి ఇంకెందుకు దేవుడు సంగీతాన్ని సృజించాడంటే, దేవుని బిడ్డలారా మీ అందరికీ తెలుసు రెండో ఉద్దేశం ఏంటో తెలుసా? విశ్రాంతి ఇవ్వటానికి, ఉత్సాహాన్ని ఇవ్వటానికి. మొదటిది సంగీతం దేవుడు ఎందుకు సృజించాడు? దేవునిని ఆరాధించడానికి. ఈ సంగీతం ఎక్కడ వాడబడుతుంది ఇప్పుడు? దేవుని బిడ్డ మీ మొబైల్లో
ప్లేలిస్ట్ తీయండి, మీ మొబైల్లో రింగ్ స్టోన్స్ తీయండి, మీ మొబైల్ టాప్ టు బాటం గమనించండి. సినిమా సాంగ్స్ని మళ్ళా డూప్లికేట్ చేసి రీల్స్ అని, ఏమండి, షార్ట్స్ అని, ఇంకా అపవాది ఇంకా భయంకరంగా వాడుకుంటున్నాడండి. సంగీతాన్ని దేవుడు సృజించింది ఆయన్ని కీర్తించడానికి, ఆయన మహింపరచడానికి. రెండోది నీకు విశ్రాంతి కలుగు చేయడానికి, రెండోది నీకు ఉత్సాహం ఇవ్వడానికి. మీ అందరికీ తెలుసు, దేవుని బిడ్డలారా, సౌలు అపవాది పట్టింది, చాలా విశ్రాంతి లేదు, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్న వాడిని మొదటి సమయాలు 16వ అధ్యాయము 23 వచ్చింది, చదవద్దు, టైం లేదు. ఆయన సంగీతాన్ని, ఆయన సితారను వాదిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నా మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆరాధన సంగీతములో వాయించటం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆయన ఆ సంగీతాన్ని వాయిస్తూ ఉన్నాడు. ఒక ఆయనేమో వెలుగులో ఉన్నాడు, ఒక ఆయనేమో చీకటిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సంగీతం వాడబడుతుందో వాటిలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి. సభలు కూడా దేని భావించండి. పరిశుద్ధత కలిగిన వ్యక్తి సంగీతం మాట్లాడుతుంటే, పాట పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే దేవుని ప్రసన్నత ఇక్కడ దిగొస్తుంది. ఆమె స్తుతుల మధ్య నేను నివాసం చేస్తానన్నాడు. స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, స్తుతి గీతాలు చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆ స్తుతుల మధ్యకి వస్తాడు. చెప్పడు కూడా దేవుని మహింపరచండి. ఆరాధన చేస్తున్నప్పుడు మీలో ఉన్న దురాత్మలు పరిగెడతాయి, మీలో ఉన్న దుష్టుని కార్యం పరిగెడుతుంది, అపవిత్రాత్మలు బడికిపోతుంది, ప్రతి కీడు దొరికిపోతుంది. దేవుణ్ణి స్తుతించుడి గొప్పగా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మూడవ ఉద్దేశ్యం ప్రమాదము గుర్తించి హెచ్చరించటానికి. నెహెమ్యా గ్రంథము 4:20. ఈరోజు కొంచెం పర్లేదు, దేవుని వాక్యం వినండి. యాక్చువల్గా ఈ సెక్షన్లో ఇది అవ్వదు, నెక్స్ట్ ఆదివారం కూడా ఇదే కంటిన్యూ అయ్యిద్దేమో నాకు తెలియదు. నెహెమ్యా గ్రంథము 4:20. కనుక దేవుని బిడ్డలారా, రాబోయే హెచ్చరికను, ప్రమాదాన్ని గుర్తించి ఏం చేస్తాం? సంగీతాన్ని. మనకి అనేకమైన సైరన్లు ఉన్నాయి. ఏమున్నాయండి? అనేకమైన సైరన్లు ఉన్నవి. ఈ సైరన్లు ఎందుకండి? ప్రభు హెచ్చరిక, ఏదైనా ప్రమాదం జరిగిపోతుంటే సైరన్ వస్తాయి. చిన్న కంపెనీలోనే ఏదైనా ప్రమాదం జరిగితే సైరన్ బెల్ వస్తారు, సైరన్ మోగిస్తారు. ఏమవుతుంది అక్కడ? ఆ ప్రమాదాన్ని గుర్తించి బయటికి రావటానికి దేవుడు ఎందుకు సంగీతాన్ని సృజించాడు? ప్రమాదముల గురించి హెచ్చరించటానికి. ఆమేన్. ఇది మూడవ కారణము, దేవుడు సంగీతాన్ని సృజించడం. మొదట ఆరాధించడానికి, రెండోది శాంతిని, విశ్రాంతి ఇవ్వడానికి, మూడోది హెచ్చరికలను సూచించడానికి, ప్రమాదములు తెలియచేయడానికి. మన వాడు అంబులెన్స్ వస్తూ ఉంటుంది, ఒక సైరన్ వేసుకొస్తూ ఉంటుంది, అడ్డంగా నిలబడవు. ఏం చేస్తావు? తప్పుకుంటావు. అంటే దేనికి వాడాడు సంగీతాన్ని ప్రభువారు? హెచ్చరిక చేయడానికి, ప్రమాదము తెలియచేయడానికి. నాలుగోదండి, శత్రువులను ఆశ్చర్యపరచడానికి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16-2 వరకు చూస్తే, ఒక శబ్దాలను ఆయన సృజించితే శత్రువు ఆ యొక్క గందరగోళంలోకి వెళ్ళిపోయి
ఆశ్చర్యపరచడానికి, శత్రువును పారదోలటానికి దేవుడు సంగీతాన్ని సృజించాడు. ఐదోది, మనం ఎందుకు దేవుడు సృజించాలి సంగీతాన్ని? ఐదో ప్రాముఖ్యమైన విషయం చూస్తాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూస్తాండి. పాటలు పాడటానికి, ఒకరినొకరు బలపరుచుకోవడానికి సంగీతం, పాటలు అంతిమ ఉద్దేశ్యం ఏంటంటే సృష్టికర్తను ఆరాధించుట. దేవుని బిడ్డారా, దేవుడు ఎందుకు మ్యూజిక్ని సృజించాడంటే వీటికి కారణము. ఆమేన్. దేవుడు ఎందుకు సృజించాడు? ఆరాధించడానికి, బలపరచడానికి, హెచ్చరిక చేయడానికి, శత్రువులను ఆశ్చర్యపరచడానికి, ఒకరినొకరును ప్రోత్సహించుకోవడానికి సంగీతాన్ని సృజించాడు. దేవుని బిడ్డారా, అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో సంగీతము గురించి అపవాదైన సాతాను ఈ సంగీతాన్ని ఏ విధముగా వాడుతున్నాడో 4 విషయాలు చెప్పి ముగిస్తాను. త్వరగా సంగీతం యొక్క స్థితి ఏమండి? దేవుని బిడ్డలారా, ఇక్కడ గురించి డ్రమ్ వాడుతూ ఉంటారు, మీరు పాటలు పాడుతూ ఉంటారు, కంజిరి కొడుతూ ఉంటారు, డ్రమ్ములు కొడుతూ ఉంటారు, మీరు పాటలు పాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనము, ఎజ్రా గ్రంథము 3:10 గురించి కూడా కొన్ని డ్రమ్స్ గురించి ప్రస్తావించలేదు కానీ ప్రభువారు అవి కూడా అదే ధ్వనిని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డలారా, పాడుతున్న లేదా ప్రదర్శిస్తున్న వ్యక్తి ఎవరు చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమండి, ఇక్కడ నిలబడి దేవుని పాటే పాడుతున్న వ్యక్తి ఎవరు? దేవుని సంగీతమే వాయిస్తున్న వ్యక్తి ఎవరు? దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా పట్టుకోండి దేవుని వాక్యాలు. ఆ పాటలో ఉన్న సాహిత్యం ఏంటి, ఆ పాటలో ఉన్న పదాలేమిటి, ఆ వ్యక్తి సృజిస్తున్న శబ్దం ఏంటి? నువ్వే ఒక శబ్దాన్ని సృజిస్తున్నావు. ఏ వ్యక్తి ఏ శబ్దాన్ని సృజిస్తున్నాడు అనేది చాలా వ్యక్తి. పాపములో ఉన్న వ్యక్తి, లోకములో ఉన్న వ్యక్తి, అపవిత్రతలో ఉన్న వ్యక్తి, వాడు సృజిస్తున్న ఆ శబ్దము. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. మొదటిది వెలుగులో ఉన్న వ్యక్తి, చీకటిలో ఉన్న వ్యక్తి. వెలుగులో ఉన్న వ్యక్తి సృష్టిస్తున్న శబ్దానికి, ఆ సంగీత ధ్వనికి అపవాది అక్కడి నుంచి పారిపోతున్నారు. చప్పట్లు కూడా దేవుని మహించారు. దేవుని బిడ్డలారా, చీకటిలో నుండి వ్యక్తి సృజించే ఆ శబ్దము, వెలుగులో ఉన్న వ్యక్తి సృజిస్తున్న ఆ సంగీత శబ్దానికి, ఆ పాటకి పరలోకమందున దేవుడు ఆకర్షించబడతాడు. ఆమేన్. చీకటిలో ఉన్న వ్యక్తి అతడు సృష్టిస్తున్న శబ్దము, సంగీతానికి చీకటిలో ఉన్న దురాత్మ క్రియలు ఆకర్షించబడతాయి. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. మనం వింటున్న పాటలు, నేను అందుకే సినిమా వారిని నేను తక్కువ ఏం చేయట్లేదు, వారికి ఆ పరిమితి లేదు, ఆ జ్ఞానం లేదు. సినిమా పాటలే. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? చీకటిలో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడా? ఆయన సృజిస్తున్న ఆ శబ్దానికి చీకటి శక్తులు ఆకర్షించబడతాయి. హోసన్న మరి మినిస్ట్రీలో హోసన్న గారు ఆయన పాడిన పాటలు ఇప్పుడు కూడా దురాత్మక్రియలు పాడిపోతాయి. బిల్మోరియా దేవుని సాంగ్స్ చెప్పి పాటలు. ఆమేన్. ఇప్పుడు వస్తున్న అనేక మంది వారు పాడుచున్న పాటలే మీరు వినండి. అఫ్ కోర్స్ సంగీతం తెలిసిన ప్రాముఖ్యమైన లౌకికమైన పాటలు
సెక్యులర్ సాంగ్స్, సెక్యులర్ మ్యూజిక్స్, వాళ్ళ గాత్రం మంచిదేనే కానీ వారు చీకటిలో ఉన్నారు. వారు సృజిస్తున్న పదాలు, శబ్దము చీకటి శక్తులు వస్తాయి. దేవుని బిడ్డారా, చాలామంది ఈ మధ్య సినిమా పాట ఏముంది, ఆ సంగీతంలో సాహిత్యం బాగానే ఉంది కదా, దాంట్లో పదాలు మంచివే కదా, ఏముంది అని మళ్ళీ అంటాడు ఒక ఆయన. ఏముందండి, ఒక పాస్టర్ గారే లోన పెట్టుకుని వింటున్నాడు, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందని పెట్టుకున్నాడు. దాంట్లో ఏముందండి? ఇది సృష్టించిన వారు ఎవరు? మానవుడు. తెలుగులో ఉన్నవాడా, చీకటిలో ఉన్నవాడు? దాని సంగీతాన్ని సృజించిన వాడెవడు? చీకటిలో ఉన్నవాడా, వెలుగులో ఉన్నవాడా? జాగ్రత్త, నీ ప్లేలిస్ట్ ఏంటి లోన? నువ్వు ఏ పాటలు వింటున్నావు? నువ్వు వింటున్న పాటలను బట్టి అది ఆకర్షించబడింది. దేవుని బిడ్డారా, రోమిలకు రాసిన పత్రిక 10:7 తేటగా వినుట వల్ల విశ్వాసం. దాన్ని కొంచెం చెబుతాం. వినుట ద్వారా ఏమొస్తుంది? వినడం ద్వారా భయం వస్తుందా? వినడం ద్వారా ఒత్తిడి గురి అవుతుందా? వినడం ద్వారా కామాన్ని రేపుతుందా? వినడం ద్వారా డిప్రెషన్ వెళుతున్నావా? నువ్వు ఏమి వింటున్నావు? ఏమి వింటున్నావు? నువ్వు ఏమి నీ చెవికి వెళుతున్నాయి? దేవుని బిడ్డారా, మనం పోరాడుతున్నది చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. నిజముగా మనం ఏం తింటున్నాం? అపవాదైన సాతాను బీట్ నచ్చింది. ఏమి నచ్చిందట? బీట్ నచ్చింది. సంగీతం బాగుంది. ఇప్పుడు నేను నెట్లో చూసాను, అసలు దీని కథ ఏందని. ఎవర్ గ్రీన్ సాంగ్ ఎవరు బాగా వింటున్నారంటే, ఏదో బుట్టబొమ్మ పాట ఇప్పుడు కూడా అనేక మంది వాడుకుంటున్నారు. అంటే నువ్వు ఏమి వింటున్నావు? నువ్వు వినుటున్న దాన్ని బట్టి ఏమవుతుంది? అపవాది నీలోకి తెలుసు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సెకండ్ తర్వాత దేవుని కృప అయితే దీని సెకండ్ పార్ట్ తర్వాత మాట్లాడతాను విలువైన. ఒక మురుగుడు గుంట ఉందండి. మురుగుడు గుంటలో ఒక తూము పెట్టావు. ఆ నీళ్ళు వెళ్తాయి. ఆ తూము గుండా ఏమి వెళ్తున్నాయి? మురుగుడు నీళ్ళే వెళ్తున్నాయి. ఆ తూము ఎప్పటికీ దుర్వాసనగానే ఉంటుంది. అదే ఏమండి, తీసుకెళ్ళి మంచి నీళ్ళ కింద ప్రవహించే గొట్టంలాగా వాడు, దాంట్లో నుంచి మురుగు రాదు. నువ్వు వింటున్నవన్నీ సెక్యులర్ సాంగ్స్, అదేమంటే డీజే సాంగ్స్. దాంట్లో ఏ పదజాలం ఉంది? ఏ వివేహమైన పదాలు ఉన్నాయి? నువ్వు ఏమి వింటున్నావు? గుండె మీద చెప్పండి. ఎంతమంది ఈ సాంగ్స్ వింటున్నారు? ఎంతమంది ఈ ప్లేలిస్ట్లో ఉంటున్నారు? ఈ బీటు బాగుందని వింటున్నారు? దేవుని బిడలారా, సంగీతాన్ని దేవుడు సృజించింది ఆయన మహింపరచటానికి, ఆయన గణపరచటానికి, నేను ఆయన బలపరచటానికి, నీకు వస్తున్న వాటిని హెచ్చరించటానికి. స్తుతుల మీద ఆధారపడతాడు, స్తుతి ఆరాధన మీద ఆయన పడతాడు. దేవుని పాటలు పాడు. ఇంకా చాలా లోతైన విషయం చెప్పాలి, టైం లేదు కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు ఒక పాయింట్ చెప్పాను. ఏంటి? ఎందుకు దేవుడు సంగీతాన్ని సృజించాడో 5 ఉద్దేశాలు చెబుతాను నెక్స్ట్ సెషన్లో. ఆమేన్. దేవుని కృప అయితే అపవాది దీన్ని ఏ విధంగా విచ్చలవిడిగా మన జీవితాల్లో వాడుతున్నాడో సెకండ్ సెషన్లో చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన పాదములను పెట్టి నీకు వందనా. ఆశ్చర్యకరుడా నీకు వందనా. ఆలోచనకర్త నీకు వందనా. అయ్యా, మేము తండ్రి మీరు సృష్టించిన సంగీతం నిన్ను ఆరాధించటానికే వాడదాం. ఏ విధమైన లౌకికమైన సంగీతం వైపు మేము వెళ్ళకుండా తండ్రి, నీ రత్నముతో ప్రభువా మమ్మల్ని కప్పండి తండ్రి. అయ్యా, నిన్ను మహింపరచడానికి ఆ సంగీతం వాడి కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడు, అందరూ లేచి నిలబడదాం. ఒక పాట పాడుచుండగా కానుకలు తీద్దాం.
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. చివరి ప్రార్థన, ఆఖరి ప్రార్థన. ప్రేమగల నాయన, కృపగల ఈరోజు మాతో మీరు తేటగా మాట్లాడిన పాటలు పెట్టుకున్నాను అయ్యా. మీరు సృజించినది నేను ఆరాధించడానికే కదా ప్రభు అయ్యా తండ్రి. అయితే అపవాది ఈ సెక్యులర్ సాంగ్స్, సెక్యులర్ మ్యూజిక్ అని అయ్యా, జానపద సంగీతం అని తండ్రి, అదేవిధంగా తండ్రి నాయన అయ్యా లవ్ సాంగ్స్ అని తండ్రి నాయన, తండ్రి డ్యూయెట్స్ అని తండ్రి నాయన ప్రభువా, తండ్రి డీజే సాంగ్స్ అని తండ్రి నాయన అయ్యా తండ్రి ప్రభువా, మాలో కోపాన్ని రేపే సాంగ్స్, మాలో తండ్రి ఉద్వేగాన్ని పెంచే సాంగ్స్, కామాన్ని ప్రేరేపించే సాంగ్స్ అనేకమైన తీసుకొచ్చి మా మనసులను చెడగొట్టి తండ్రి అపవిత్ర పరీక్ష ప్రభువా తండ్రి తండ్రి చేయాలనుకుంటున్నాడు. నీ అపారమైన కృపతో మాతో మీరు తేటగా మాట్లాడారు. మా మొబైల్స్లో అయ్యా మేము వింటున్న ప్రతి సాంగ్ తండ్రి నిన్ను మహిమపరిచేవి, నిన్ను ఘనపరిచేవి, నేను ఆరాధించే సాంగ్స్ పాడే కృప అనుగ్రహించమని, వాక్యానికి ముద్ర వేయమని, ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటూ ఎత్తబడిన కానుకలన్నింటినీ ప్రభువా యేసు నామములో నీ సన్నిధిలో నాడుచున్నానయ్యా. బహుగా ఫలింపచేయమని, ఈ నెలంతా నీ కృపలో భద్రపరచమని అయ్యా. శాశ్వత గ్రేసును మీరు తాగి స్వస్థతనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆత్మకార్యం జరిగించండి. సాయంత్రం జరగబోయే అయ్యా మైకిల్ ఫ్రాన్సిస్ నిబంధన కొడుకులో కూడా మీరే కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక. ఆమె అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, ప్రార్థన చేయండి. చిన్న మన మధ్యలో ఉన్న బ్రదర్ మర్చిపోయాను, ఈరోజు చెల్లి ఉషా మరి 2 ఫ్యానులకి మరి దేవుని ఇంటిలో ఫ్యాన్లు పెట్టుకోమని మనీ పంపించారు. ఆ ఫ్యాన్లను ప్రతిష్ఠ చేస్తున్నాను. చెల్లి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తలలో ఉంచుకోండి. ప్రేమగల ఆయన, కృపగల తండ్రి, పరిశుద్ధ నీ పరిశుద్ధమైన పాదములను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆయా చెల్లి పంపించిన ఆ ఉపకరణాలను బట్టి నీ కొందనాలు. నీ నామంలో ప్రతిష్ఠ చేస్తున్నాను. తనకు మంచి జాబ్ దయచేయం, తనకు భర్తకు మారు మనసు రక్షణ దయచేయం.
పిల్లలైతే నీ కాపుదల భద్రపరిచి ఆశీర్వదించమని నూరందులుగా ఫలించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.